హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఆంఫీ సర్టిఫైడ్ చక్రధర్ గారు మనతోని ఉన్నారు. ఆయన చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు మ్యూచువల్ ఫండ్స్ ఏంటిది, అసలు ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, కొన్ని డీటెయిల్స్ సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, థ్యాంక్ యూ. ఓకే సార్. మ్యూచువల్ ఫండ్స్ అసలు ఎన్ని రకాలు సార్? అసలు అవి ఏంటి? అవి యాక్చువల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఇప్పుడు మనకి ఎలాగైతే బ్యాంక్ ఎఫ్డీస్ ఉంటాయో, అలాగే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉంటాయో, అలాగే ఇది కూడా ఒక మదుపు. ప్రతి ఇన్వెస్టర్కి ఒకటి ఏంటంటే ఆశ, మన సంపాదించుకుంటున్న దాంట్లో ఎంతో కొంత సేవ్ చేసుకుంటే మన ఫ్యూచర్ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది అనేది మంచి థాట్ ఉంటుంది. అలాగే చాలామంది ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఒక గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అట్లాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇండియాకి చాలా కొత్త కాదండి, ఎప్పటి నుంచో ఉన్నాయి. గత 40 years నుంచి ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ అనేవి రన్ అవుతున్నాయి. అయితే మనం చూస్తే 40 years క్రితం చూస్తే మనకి బ్యాంక్ ఎఫ్డీస్ ఎలా అయితే ఉన్నాయండి, 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేవి ఆ రోజున. సో 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేవి. మనకి ప్రజలకు కూడా పెద్ద ఖర్చులు ఉండేవి కావు. మనం చూస్తే మన బాల్యంలో మనకి ఇంత హైఫైగా సొసైటీ లేదు, ఇంత ఖర్చు కూడా లేదు ఆ రోజుల్లో. కాబట్టి ఏంటంటే బ్యాంకులు కానివ్వండి, పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, ఈ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, అవన్నీ ఎక్కడైతే 15%, 14% రిటర్న్ ఇచ్చాయో అప్పుడు జనాలందరూ ఇది మార్కెట్ లింక్డ్ కాబట్టి, అంటే ఇందులో కొంచెం హెచ్చుతగ్గులు ఉంటాయి, రిటర్న్ అనేది గ్యారంటీ ఉండదు, కొంచెం హెచ్చుతగ్గులతో కూడుకున్న రిటర్న్ కాబట్టి జనాలు దీని మీద అంతగా చూపించలేదు. ఇప్పుడు మనకి రాజు ఏమైంది అంటే ఈ 2000 నుంచి కూడా ఖర్చులు అనేవి బాగా పెరుగుతున్నాయి. మనకి యాక్చువల్గా బయట జనాల్లో ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు బాగా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్న ఈ ఖర్చులకి ఈ బ్యాంక్ ఇచ్చే వడ్డీలు కూడా క్రమబద్ధంగా పడిపోయినాయి. ఒకప్పుడు 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంకులు ఇవాళ 6%, 7% ఇస్తున్నారు. కాబట్టి వ్యత్యాసం అనేది ఎప్పుడైతే బాగా పెరిగిందో ఈ మన ఖర్చులకి వచ్చే ఆదాయానికి మనం వచ్చిన ఇంట్రెస్ట్కి క్రమబద్ధంగా మ్యూచువల్ ఫండ్స్ మీద మొగ్గు చూపిస్తున్నారు. ఇందులో ఎందుకంటే మనకి గణనీయంగా మనం చూస్తే ఒక గత 20 సంవత్సరాలుగా మనం చూస్తే ఇండస్ట్రీ 20% రిటర్న్ ఇచ్చిన ఫండ్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే 15%, 20% రిటర్న్ ఇచ్చిన అది మనకి డైమండ్ ఎరా అని చెప్పొచ్చండి. 2000 నుంచి 2022 దాకా కూడా మంచి డైమండ్ ఎరా. అంటే అప్పట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు, మంచి గణనీయంగా మంచి లాభాలు పొందారు. అయితే ఇప్పుడు 2002 లేకపోతే 2020 నుంచి 2040 దాకా ఏదైతే ఉంటుందో దాన్ని మనం గోల్డ్ ఎరా అని చెప్పొచ్చు. ఇప్పుడు అంత రిటర్న్ రాకపోవచ్చు కానీ మనం 15% అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక మంచి అడ్వైజర్ ద్వారా కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్లో 15% రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దీనిలో పెట్టుబడి ప్రాసెస్ ఏంటి సార్? అసలు పెట్టుబడి ఇందులో యాక్చువల్గా అంటే కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ మనకి తెలిసిందే. ఇప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ చేశారు, ఒక మొబైల్ కూడా లింక్ చేశారు. కాబట్టి మనకి ఇందులో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కనుక ముందు ఒక అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుందండి. ఇది ఆన్లైన్ అకౌంట్ అనేది ప్రతి మన బ్యాంకుల్లోకి వెళ్ళినా కూడా ప్రతి ఇన్వెస్టర్, ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా మనకి ఈ కేవైసీ అనేది ఇస్తున్నారు. ఇందులో ఒక పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఒక బ్యాంక్ అంటే ఏ బ్యాంక్కి అయితే లింక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బ్యాంక్కి ఒక డాక్యుమెంట్ తాలూకా ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే మనం ఒక ఫ్రీ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ అకౌంట్స్ ఓపెన్ చేసేది కూడా NSDL, CDSL అనే గవర్నమెంట్ బాడీస్ ఉన్నాయండి. మీరు HDFC నుంచి కానీ, ICICI నుంచి కానీ, లేదా యాక్సిస్ నుంచి కానీ ఇట్లా ఏ బ్యాంక్ నుంచి ద్వారా మీరు అకౌంట్స్ ఓపెన్ చేసినా కూడా, అలాగే మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, పూడెంట్ నుంచి కావచ్చు, NJ ఇండియా నుంచి కావచ్చు, అలాగే ఏంజల్ బ్రోకింగ్ కావచ్చు, జిరోదా కావచ్చు, ఇట్లాంటి ఎవరి దగ్గర ఓపెన్ చేసినా కూడా అల్టిమేట్గా మీ అకౌంట్ అనేది ఉండేది ఎదర్ NSDLలో కావచ్చు లేదా CDSLలో కావచ్చు. వీళ్ళిద్దరి దగ్గర అకౌంట్స్ అనేది ఓపెన్ అవుతాయి. వీళ్ళందరూ మీడియేటర్స్ అంతేనండి. కాబట్టి ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేయడం చాలా సులభం. ఇందులో ఒక 1 dayలోనే మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మంచి లాభాలు ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ని ఎలా ఎంచుకోవాలి సార్? ఇది యాక్చువల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో రకాలు చాలా ఉంటాయండి. ఇందులో మీకు బేసిక్గా చూస్తే 3 కేటగిరీస్గా ఉన్నాయి. ఈక్విటీ ఫండ్స్ అంటారు. ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంటంటే మార్కెట్కి సంబంధించిన ఫండ్స్. అంటే చూడండి, మన షేర్స్ ఉంటాయి కదా, రిలయన్స్ షేర్స్ కానివ్వండి, విప్రో కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, TCS షేర్స్ కావచ్చు, ఇట్లాంటి షేర్స్లో పెట్టుబడి పెడితే దాన్ని ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారన్నమాట. సో అందులో ఏంటంటే మీకు కంపల్సరీగా రిటర్న్ మంచిగా వస్తుంది, కానీ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే డెట్ ఫండ్స్ అంటారండి. మ్యూచువల్ ఫండ్స్లో ఇంకో కేటగిరీ డెట్ ఫండ్స్ అంటారు. అవి ఎలా ఉంటాయంటే లిక్విడ్ ఫండ్స్ కావచ్చు, ఓవర్ నైట్ ఫండ్స్ కావచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే క్రిసిల్ రిలేటెడ్ బాండ్స్లో కావచ్చు, లేదా గవర్నమెంట్ ఇచ్చే గవర్నమెంట్ బాండ్స్, స్టేట్ గవర్నమెంట్ బాండ్స్, ఎట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో మీకు ఏంటంటే రిటర్న్ తగ్గుతుంది, కానీ సేఫ్టీ అయితే యాజ్ గుడ్ యాజ్ బ్యాంక్ ఎఫ్డీ లాగా ఉండొచ్చు చెప్పొచ్చు. ఈ రెండింటి మధ్యలో ఇంకో కేటగిరీ ఉంటుందండి, అది హైబ్రిడ్ అంటారు. హైబ్రిడ్ అంటే ఏంటంటే కొంత భాగం డెట్ ఫండ్స్లోను, కొంత భాగం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే అవి హైబ్రిడ్ కేటగిరీకి వస్తాయి. సో ఇట్లా మ్యూచువల్ ఫండ్స్ని బేసికల్గా 3గా కేటగిరీస్ చేశారు: డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ అండ్ ఈక్విటీ ఫండ్స్. సో ఈ మూడింటిలో మనం ఎందులో ఇన్వెస్ట్ చేసుకోవాలనేది మనకున్న రిస్క్ బట్టి మనకున్న రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు,
మనకున్న ఆదాయం కావచ్చు అవన్నీ చూసుకొని మనకి రాబోయే రోజుల్లో మనకు కావాల్సిన గోల్స్ ఏవైతే ఉంటాయో చిల్డ్రన్ మ్యారేజ్ కావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, మన సెల్ఫ్ రిటైర్మెంట్ కోసం కావచ్చు, అట్లాంటి వాళ్ళ ఖర్చులు మనం ఆలోచించుకొని తద్వారా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది చాలా వరకు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటారు. అదే అంటే ఏంటి సార్? ఇదేం లేదండి, యాక్చువల్గా ఏంటంటే కంపెనీస్ని మనం కేటగిరీస్ చేస్తారు. మన ఎట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో 3 కేటగిరీస్ ఉన్నాయో అలాగే డెట్ కేటగిరీ అని, హైబ్రిడ్ అని, అలాగే ఈక్విటీ అని 3 కేటగిరీస్ ఎలా ఉన్నాయో అలాగే కంపెనీస్లో కూడా 3 కేటగిరీస్ ఉన్నాయండి. అవే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అంటారు. ఇప్పుడు చూడండి, మన ఇండియాలో ఏదైతే కంపెనీ వాటికున్న షేర్ వాల్యూ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు దాన్ని. అంటే వాళ్ళకు ఉన్న ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ఆ రోజు దాని వాల్యూ ఎంత ఉందో అది మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. అలా మనకు ప్రతి ఒక్క కంపెనీకి ర్యాంకులు ఇస్తారు, నెంబర్ 1 టాప్లో ఏది ఉంది అని. ఇప్పుడు సపోజ్ టాప్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రిలయన్స్ నెంబర్ 1లో ఉందనుకోండి. నెంబర్ 1 కంపెనీ రిలయన్స్, నెంబర్ 2 HDFC ఉంది, నెంబర్ 3 ICICI బ్యాంక్ ఉంది, అదాని గ్రూప్. అట్లా మనం కనుక ర్యాంకులు ఇస్తూ పోతే 100 నుంచి అంటే 1 నుంచి 100 దాకా ఏవైతే కంపెనీస్ వస్తాయో ఆ ర్యాంక్లో వాటిని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటారండి. 101 అంటే ఆ ర్యాంకింగ్లో 101 ర్యాంక్ నుంచి 250 ర్యాంక్ దాకా ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ బిట్వీన్ కంపెనీస్ అన్నింటినీ మిడ్ క్యాప్ కంపెనీస్ అంటారు. ఎక్కడైతే 250కి బిలో ఉన్నాయో ఆ కంపెనీస్ స్మాల్ క్యాప్ అంటారు. అయితే ఈ బిలో ఎన్ని ఉన్నాయంటే ఇండియాలో 5000 కంపెనీస్ ఉన్నాయండి. సో ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో చూస్తే మీకు దగ్గర బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు, లేదా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. ఈ వీడియోకి లిస్ట్ అవుతాయి ఈ కంపెనీస్ అన్ని కూడా. HDFC బ్యాంక్ కావచ్చు, ICICI కావచ్చు, TCS కావచ్చు. అటు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉంటుంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అయి ఉంటుంది. ఈ 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఇండియాకి ప్రైమరీ స్టాక్ ఎక్స్చేంజెస్. సో ఇందులో అయితే కనుక లిస్ట్ అయిన కంపెనీలు ఎన్ని ఉన్నాయని చూస్తే దగ్గర 5000 కంపెనీలు ఉన్నాయి. 5000 కంపెనీల్లో ITC ఉంటుంది, ర్యాంబాక్సీ ఉంటుంది. సో చాలామందికి తెలిసే కంపెనీస్ ఉంటాయి, కొన్ని తెలియని కంపెనీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చూడండి, చాలామంది కంపెనీస్ సిప్లా కావచ్చు, అరబిందో ల్యాబ్స్ కావచ్చు, ఇవన్నీ కొంచెం నోటెడ్ కంపెనీస్. ధైర్యంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అవన్నీ లార్జ్ క్యాప్ కిందకి వస్తాయి. ఆ లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే రిటర్న్ ఎక్కువ రాదు. సేఫ్టీ అయితే బాగుంటుంది, ఎందుకంటే ఆ కంపెనీస్ చాలా వెల్ ఎస్టాబ్లిష్ కంపెనీస్ కాబట్టి వాళ్ళ టర్న్ ఓవర్ చాలా బాగుంటుంది. వాళ్ళు ఇండియాకే కాదు అవతల ఫారెన్ కంట్రీస్ కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేస్తారు కాబట్టి మెడిసిన్స్ అవన్నీ అవి యాజ్ ఎ గుడ్ కంపెనీస్. ఎందుకంటే మన ఇండియా రన్ అవుతుంది ఆ కంపెనీస్ మీద, మన ఇండియా రన్ అవుతుంది టాప్ 50 కంపెనీస్ మీద చెప్పొచ్చు. సో ఆ కంపెనీస్ భరోసా ఉంటుంది, కానీ రిటర్న్ మాత్రం 8% అలా ఉంటుంది. వేరే స్మాల్ కంపెనీస్ ఉంటాయి చూసారా, చిన్న కంపెనీస్ ఏవైతే 250 కన్నా తక్కువ ర్యాంకులో ఉన్న కంపెనీస్ అవి రిటర్న్ ఎక్కువ ఇస్తాయి. అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొంచెం మంచి అడ్వైజర్ ద్వారా సంప్రదించి ఇన్వెస్ట్ చేసుకుంటేనే బెటర్ రిటర్న్స్ వస్తాయి. ఓకే సార్, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అండ్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్కి తేడా ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ 2 రకాలు ఉన్నాయి. డైరెక్ట్ ప్లాన్స్ అంటారు, రెగ్యులర్ ప్లాన్స్ అంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ డైరెక్ట్ ప్లాన్స్లో ఏంటంటే మనకి ఒక అడ్వైజర్ అనే వాళ్ళు ఉండరు. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే ఒక సాధారణ మధ్యతరగతి నుంచి ఒక కార్పొరేట్ లెవెల్లో కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి. లైక్ చూడండి, ఒక హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, లైక్ అపోలో కావచ్చు, యశోద కావచ్చు. అలాంటి హాస్పిటల్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందంటే దగ్గర 5 కోట్లు 10 కోట్లు కూడా పెడతారు. అలాగే మీకు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఈ బిగ్ బిల్డర్స్ ఉంటారు, మై హోమ్స్ కావచ్చు, లేకపోతే అపర్ణ కావచ్చు, SMR కావచ్చు. ఇట్లాంటి వీళ్ళందరూ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు అనమాట. వీళ్ళన్నీ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంటే కొన్ని కోట్లలో ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక ఎంప్లాయీస్ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒక కంపెనీకి వాళ్ళకి సంబంధించి ఒక చార్టెడ్ అకౌంటెంట్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఒక అడ్వైజరీ కావచ్చు, వాళ్ళు ఇన్హౌస్గా పర్సనల్గా ఉంటారు వాళ్ళకి. సో వాళ్ళకి ఒక అడ్వైజరీ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ స్టాఫ్ మెంబర్సే దాన్ని మేనేజ్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. సో అట్లా డైరెక్ట్ ప్లాన్స్ అనేవి ఉంటాయండి. ఈవెన్ చూడండి, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో కూడా ఈవెన్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. సపోజ్ ఒక నిప్పాన్ ఇండియా తీసుకుందాం. నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ ఉంటాడు, నిప్పాన్ ఇండియా CEO ఉంటాడు, నిప్పాన్ ఇండియాకి ఒక మార్కెటింగ్ హెడ్ ఉంటాడు, నేషనల్ హెడ్ ఉంటాడు. వాళ్ళందరూ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. వాళ్ళందరికీ అడ్వైజర్ అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఎవరికైతే అడ్వైజరీ అవసరం లేదో, మాకు మ్యూచువల్ ఫండ్స్లో బాగా అవగాహన ఉంది, పర్సనల్గా మా స్టాఫ్ చూసుకుంటారు అన్న వాళ్ళకి డైరెక్ట్ ప్లాన్స్. ఇప్పుడు చూడండి, ఒక నెలకు ఒక 25,000 వేసుకుందాము, వాళ్ళకు డ్రీమ్ ఉంటుంది, నెలకు ఒక 10,000 వేసుకుందాము, మన పిల్లల చదువుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. వాళ్ళకి ప్రాపర్గా నాలెడ్జ్ ఉండదు, ఇంత టైం స్పెండ్ చేయరు. అలాంటి వాళ్ళకి రెగ్యులర్ ప్లాన్స్ తీసుకోవాలండి. రెగ్యులర్ ప్లాన్స్లో ఒక అడ్వైజర్ ఉంటాడు, డైరెక్ట్ ప్లాన్స్లో అడ్వైజర్ ఉంటారు. సో మనకు పర్సనల్గా ఒక స్టాఫ్ ఉన్నారు, లేదా మనమే సంబంధించిన ఆ ఫీల్డ్లో ఉన్నాము అంటే వాళ్ళు డైరెక్ట్ ప్లాన్స్ తీసుకోవచ్చండి. ఎవరైతే IT ఫీల్డ్లో ఉన్నారో, డాక్టర్స్ ఉన్నారో, అడ్వకేట్స్ ఉన్నారో, వాళ్ళకి ఈ ఫీల్డ్ కొత్త, వీళ్ళకి ఏం తెలియదు ఇందులో. సో అలాంటి వాళ్ళు రెగ్యులర్ ప్లాన్స్కి వెళ్ళాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం, మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏంటిది, ఎలాంటి క్రమంలో వెళ్ళాలి, చాలా విషయాలు చెప్పుకున్నాం. అండ్ మరీ ఇంటర్వ్యూతో కలుద్దాం సార్. థ్యాంక్ యూ అండి. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్.